మేడం ఎలా చూడాలి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఇటీవల పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని తాను విత్డ్రా చేసుకుంటున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించడం అనేది ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, ముఖ్యంగా భారత రాజ్యాంగంలో రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా గొప్పగా పనిచేస్తుంటది. అలానే అవతల వారి హక్కులకి భంగం కలిగించేలాగా మన మాటలు, మన ధోరణి ఉండకూడదు అనేది కూడా కొంత ఉమ్, నిబద్ధత. కానీ ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బేషరతుగా తన అన్న మాటలని వెనక్కి తీసుకోవడానికి గల బలమైన కారణం ఏంటంటే, అన్ని చోట్ల ఆయన మీద కేసులు బనాయించడం, ఆయనకి వైసీపీ కండువాలు కప్పడం, అదే రకంగా ట్రోలింగ్స్ కి గురి చేయడం. అసలు ఆయన 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 స్థాయికి కూడా మాట్లాడలేని ఎంతో మంది వచ్చేసి ఇష్టాచారంగా బూతులు తిట్టడం, మాట్లాడడం, ఉమ్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కూడా అంటే వీటన్నిటికీ కూడా ఆయన మాటలు వెనక్కి తీసుకొని ఉండి ఉండడు బహుశా. ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు మీరు వెనక్కి తీసుకోవాల్సిందే బేషరతుగా అది ఇదంటే ఏదో కొంచెం స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఆయన ఒకటే చెప్పినాడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన స్పీకర్ గా ఉండేవాళ్ళు. ఎనీవే ఎనీవే దీని గురించి ఇక లేనిపోని గొడవలు ఇష్యూ చేయడం కరెక్ట్ కాదంటూ వెనక్కి తీసుకున్నారు. ఎక్కడ దారుణం ఏంటంటే సార్, ఏదైతే గౌరవ ప్రొఫెసర్ గారు చెప్పిన మాటకి ఎలా మీకు తెలుసు అని అంటారేమో, ముందుగానే చెప్తున్నాను. ఏదైతే మనోహర్ గారి నుంచి ఏదైతే అక్కడ కోట్రీ కోట్రీ అంటారా, లైక్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అంటారా, వాళ్ళందరి ముందు ప్రస్తావించినటువంటి విషయాన్ని బయటకు వచ్చినటువంటి సమాచారం అని ఉమ్. ఆయన మన ప్రశ్న కంటే ముందుగానే ఆన్సర్ చెప్పారండి. అవును. అంటే మీకెలా తెలుసు ముగ్గురు మనుషులకు సంబంధించిన సంభాషణ అని అంటారేమో అంటూ కూడా ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం కూడా తెలిసింది, ఉమ్, ముందుగానే చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ సమాచారం మేరకు మీరు అలా మాట్లాడతారు? మేము అమిత్ షా గారితో అలాంటి విషయాలు మాట్లాడామా? కేంద్రం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఉమ్. కేంద్రంతో మేము ఆ చర్చలు చేసినామా, మీరు చూసినారా? బాగుంది సార్. మనం మాట్లాడుకుందాం బ్యాక్ వెళ్ళి. ఆ జగన్ నీ చెల్లిని నువ్వు కొట్టినావు జగన్ అని జగన్ గారి గురించి అధపాతాళానికి తొక్కుతానన్నటువంటి స్టేట్మెంట్ లో గౌరవ డిప్యూటీ సీఎం గారు సంబోధించినటువంటి పదజాలం. ఉమ్. జగన్ గారు వాళ్ళ సిస్టర్ ని కొట్టినట్టు వాళ్ళ చెల్లెలు గారు చెప్పారా, వాళ్ళ అమ్మగారు చెప్పారా, వాళ్ళ చెల్లెలు గారి భర్త గారు చెప్పినారా? ఏ ఉమ్. సమాచారం మేరకి ఆయన ఆ మాట అన్నారు? అంతే ఆ కదా. మరి అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి. అదే మాదిరిగా నువ్వు నీ చిన్న ఆయన్ని చంపినావు జగన్ గొడ్డలితో అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు. గౌరవ సీఎం గారు ఇచ్చినారు. గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు కూడా ఇచ్చినారు. వీరు ఏ ఉమ్. సమాచారం మేరకు ఇచ్చినారు? అలా ఇవ్వచ్చా? అలా ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు కట్టే అధికారం మాకు కూడా ఉందా? అంటే తెలియనప్పుడు ఆ సమాచారాన్ని మనం తెలిసినట్టుగా మాట్లాడకూడదు కదా. ఎవరి నుంచి తెలుసుకున్నారు, ఎవరు మీకు చెప్పారు? ఓకే, ఇదంటే ఒకరికొకరు అనుకుంటారండి. చాలా ఇంపార్టెంట్ విషయం సార్, మనం నోట్ చేసుకోవాల్సిన విషయం. ఏదైతే గతంలో కేంద్ర నీగా సమాచారాలు చెప్పినాయి, 30,000 ఉమ్. పైచులకు ఆడబిడ్డలు దేశం దాటి వెళ్లిపోయారని, దీనికి గల బలమైన కారణం రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆడబిడ్డల్ని దేశం దాటి తరలిచ్చేస్తున్నారు. నాకున్నటువంటి కేంద్రంతో సత్సంబంధాలతో నీగా సమాచారాల నుంచి వెల్లడైనటువంటి విషయం. సార్, ఇప్పుడు మనం ఓపెన్ గా అడగచ్చు సార్, మీరైనా అడగచ్చు, నేనైనా అడగచ్చు, రాష్ట్రంలో ప్రతి ప్రజానికం అడగచ్చు. ఏ నీగా సమాచారాలు చెప్పి మీకు 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారని? రండి రండి. అంటే ఒక తెలియని సమాచారాన్ని ఇలా తెలుసు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈయన ఏ ధైర్యంతో కేంద్రం నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తారు? కేంద్రం ఎవరికి ఇస్తుందండి ఇన్ఫర్మేషన్? ఈ ఉమ్. తప్పిపోయిన ఒకళ్ళ ఆడబిడ్డల సమాచారం ఉందంటే ముఖ్యమంత్రికి కూడా రాదండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి సిఐడి వారికి వస్తుంది. సిఐడి నుంచి వారి అత్యుత్సాహంతో మేము వాళ్ళని వెతికి తెచ్చి పట్టుకున్నామంటూ అంటే రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి వర్యులో లేకపోతే రాజకీయ నాయకులు చెప్పుకోవచ్చు. కానీ ఇలా తప్పిపోయిన ఆడబిడ్డల సమాచారం మాత్రం నిర్ధారించేది కేంద్రమో, సెంట్రల్లో లేకపోతే స్టేట్ లో ఉండే సిఐడి వ్యవస్థ. కానీ అప్పట్లో ఆయన 2 చోట్ల ఓడిపోయి ఉన్నారు. కానీ వండర్ఫుల్ గా ఆయనకి కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఎంత సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఆ సమాచారం ఆయనకి తెలిసే అవకాశం 100లో 1% కూడా లేదు సార్. అవును. సంబంధాలు ఉండొచ్చు. కేంద్రం అమిత్ షా గారు పిలుస్తారు, మోడీ గారు పిలుస్తారు, ఒక కప్పు కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. చెప్పు ఉమ్. పవన్, ఓ అంది ఓ తుఫాని అంటారు. కానీ నిగూఢమైన సమాచారం సార్,
30,000 పైచులకు ఆడబిడ్డలు పాకిస్తాన్కి తరలించినారా, రష్యాకి తరలించినారా, దుబాయ్కి పంపించినారా, ఎక్కడికి పంపించినారు? వెళ్ళిపోయిన వాళ్ళు ఏ మతస్థులు, ఏ కులస్తులు? దానికి గల కారణాలు ఏంటి? ఏమన్నా టెర్రరిస్ట్ వ్యవస్థ నడుస్తుందా? ఈ వెళ్ళిపోయిన ఆడబిడ్డల్లో ఎంతో మంది ఏం చేయబోతున్నారు? ఇవన్నీ కూడా చాలా నిగూఢ సమాచారం సార్. ఇది 100% మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి అప్పట్లో ఉన్న జగన్ రెడ్డి గారికి కూడా చెప్పే అవకాశాలు లేవు సార్. కేంద్రం ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్, ఇంతమంది పైచిలుకు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చింది సార్. అంతేగాని ఎవరికన్నా చెవులో చెప్పడాలు, గదిలో కూర్చొని డిస్కషన్ చేయడాలు అలా చెయ్యరు సార్. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలు పోతాయి. వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆ వ్యవస్థలో పనిచేయడానికి వస్తారు. బుర్రపాటును కూడా సమాచారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఇవ్వనటువంటి ఒక పెద్ద నిఘా సమాచారాల వ్యవస్థ ఈయనకి ఎలా ఇచ్చినాయి సార్? ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఎంతమంది వాలంటీర్ ఆడబిడ్డలు బాధపడ్డారు, కన్నీటి పర్యంతం అయ్యారు. మీకు తెలుసో లేదో, రంగవల్లి అనే ఆవిడ విజయవాడలో కేసు కూడా నమోదు చేశారు. మా గురించి అలా ఎలా మాట్లాడతారు, మేము ఆడబిడ్డలను దేశాలు దాటించే వాళ్ళమా, వాలంటీర్ వ్యవస్థలో మేము ఇలా చేస్తున్నామా, మేము ప్రాణాలకు తెగించి కరోనా టైంలో పనిచేసిన వాళ్ళం, ఈ రోజు మీ ఎంఆర్ఓలు, ఎండిఓలు, సచివాలయ సిబ్బందులు అందరి కింద మేమే పని చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి ప్రతిరోజు వారికి పథకాలు వచ్చినాయో లేదో కనుక్కొని వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కిరాణా సరుకులు ఇచ్చి, వాళ్ళకి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చి, వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసి ఇవన్నీ చేస్తున్న మమ్మల్ని 50 ఇళ్లలో ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటారు. అటువంటి మా మీద అంత నింద వేస్తారా? కేంద్ర నిఘా సమాచారాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇది మీరు అడగలేకపోవచ్చు సార్. వైసీపీలో ఉండే కీలక నాయకులు కూడా అడగలేకపోవచ్చు. మీకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు, రెండు చెప్పండి. అలా చెప్పకపోతే బేషరతుగా మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి. మీకు చెప్పిన వాళ్ళు ఎవరో వచ్చి మాకు ఇక్కడ చెప్పాలా? నిఘా సమాచారాలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అన్నా చెప్తాయి, కానీ ఈ రాష్ట్ర వాలంటీర్ వ్యవస్థల ద్వారా వెళ్ళిపోవడం ఏంటి సార్? సార్, ఈ వాలంటీర్ వ్యవస్థలో 100లో 90% ఆడబిడ్డలే సార్. ఆడబిడ్డలే. ఏదో ఖర్చులకు వస్తాయిలే, ఒక 5,000 6,000 ఖర్చులకు వస్తాయిలే అని చెప్పి మన చుట్టుపక్కల వాళ్లేగా, మన 50 ఇళ్లే కదా అని ఇంట్లో భర్తలు గాని తల్లిదండ్రులు గాని పోనీలేమ్మా చేసుకో అంటూ పంపించారు. అంటే 90% ఆడబిడ్డలు ఉన్న చోట దేశాలు దాటి 30,000 మంది వెళ్ళిపోయారు ఆడబిడ్డలు అంటే మీరు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల మీద నిందలేస్తున్నారా? అంటే నిఘా సమాచారాలను మేము అడుగుతున్నాం. మా వల్ల తప్పిపోయారా దేశాలు దాటి? వాలంటీర్ వ్యవస్థ వల్ల. రండి చెప్పండి, మాకు సమాచారం చెప్పండి. ఏ నిఘా సమాచారాలు చెప్పినాయో చెప్పాలా, లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకోవాలా? వాలంటీర్ వ్యవస్థలు ఇంకా ఉన్నారు, మీ మధ్యలోనే తిరుగుతున్నారు, మీ అక్క చెల్లెళ్ళగా లేకపోతే ఇంకొకళ్ళగా. వాళ్ళ మీద అంత పెద్ద నింద వేస్తారా? గౌరవజ్ఞులు, అనుభవజ్ఞులు నాదెండ్ల మనోహర్ గారు, స్పీకర్ స్థాయిలు మీరు చెప్పుండాల్సింది సీఎం గారికి. అలా అనుచిత వ్యాఖ్యలు మనం మాట్లాడకూడదు సార్. మనము ఇప్పుడు డైలాగ్స్ చెప్పే పరిస్థితుల్లో లేము, యాక్షన్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. చేయగలిగితే చేసేయాలా, అంతేగాని చెప్పకూడదు. చెప్పేవాడెవడు చేయడు. దీనికో సామెత కూడా ఉంటది. అదేదో అరిచే కుక్క మరగదు, మరిగే కుక్క అరవదు అన్నట్టుగా ఏదో సామెత కూడా ఉంటది. మీరు అన్నిసార్లు నేను చేద్దాం అనుకున్నాను, నేను చేయకూడదు అనుకున్నాను, పవన్ కళ్యాణ్ కూడా వద్దులే అన్నాడు అందుకే అయిపోయి, లేకపోతే నిన్ను అరెస్ట్ చేసి ఉండేవాడిని, ఓనీలే అనుకున్నాను కాబట్టి వదిలేసినాను, ఇలాంటి మాటలు మీరు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రికి అరెస్ట్ చేయించే అధికారం ఉందా? ముఖ్యమంత్రి అరెస్ట్ చేయగలడా? అదే మాదిరిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నారు, గతంలో మీరు చేసిన వ్యాఖ్యలకి నేను ప్రభుత్వంలోకి రాగానే నిన్ను సెంట్రల్లో ఆటాడిస్తాను, సెంట్రల్ సపోర్ట్ గా తీసుకొని ఆటాడిస్తానన్నారు. మరి ఆడిచ్చినారా? అందుకనే ఒకవేళ మీరు వెళ్ళారు కదా, మళ్ళీ అడగడానికి వెళ్ళినారేమో, అరెస్ట్ చేయడానికని ఆయన అనుకుని ఉండొచ్చు. అది కూడా అనుకున్న టకటక మాట్లాడగలిగే వ్యక్తి కాదండి ఆయన. సో పూర్తి సమాచారం ఉందే మాట్లాడుంటారు. సమాచారం బయటికి లీక్ అయిపోయింది కదా, సరే లీక్ అయిపోయింది కాదు, అంతా తప్పు. ఇప్పుడు చేయండి. ద్వారంపూడి గారు ఇంకా కూడా ఆ బియ్యం సరుకు ఎగుమతులు దిగుమతులు జరుగుతాయని కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఆధారాలతో నిరూపించినారు కదయ్యా. తమరి ఆధ్వర్యంలో తమరు డిప్యూటీ సీఎం గారు కదా, షీఈ్ ద షిప్ అన్నారుగా. షిప్ సంగతి మనకెందుకు లేదు, ఇంటర్నేషనల్ కేసు అవుతుంది, వదిలేద్దాం. అరెస్ట్ ఏమన్నా చేద్దామా? కనీసం జగన్ రెడ్డి గారిని వదిలేబ్బా, ద్వారంపూడి గారిని సిఐడి నోటీసులు ఇచ్చి పిలిపిద్దామా? ఆ బియ్యం ఎక్కడివి, మీరే తరలిస్తున్నారట కదా. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవిడెంటరీని బేస్ చేసుకుని పౌర శాఖరాల సరఫరా మంత్రి ఏమన్నా నోటీసులు ఇచ్చినాడా ద్వారంపూడి గారికి?
ఇవ్వబడలా, ఇవ్వలేము, వల్ల గాని పనులు. మరేం వల్ల అవుతుంది? ఏం వల్ల అవుతుంది? ఎల్లి మీద పిల్లి, పిల్లి మీద ఎల్లి అని కబుర్లు చెప్పుకోవడం వల్ల అవుతుంది గానీ, మీ చేతిలోనే పెన్ ఉంది, మీ చేతిలోనే పేపర్ ఉంది, మీ చేతిలోనే అధికారులు ఉన్నారు, రాసి పడేసినారు. మీరు తెలుసో లేదో కల్తీ మద్యంలో 5 సార్లు, 6 సార్లు వచ్చింది సార్. లిక్కర్ స్కామ్‌లో అయితే 17 సార్లు, 10 సార్లు పైకి చిలికే వచ్చింది సార్. అన్ని సార్లు ఒక వ్యక్తి పేరు వచ్చినప్పుడు ఏమయ్యా? ఏమయ్యా అప్పుడున్న ముఖ్యమంత్రి నువ్వే కదా! మరి లేకపోతే అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్‌లో అతను నీ పేరు చెప్పినాడని అల్లా మెట్లు సీఐడీ మెట్లన్నా ఎక్కించొచ్చుగా? అబ్బా! కష్టమే. మన వల్ల కాదు మరి. మన వల్ల కాదు మరి. ఆ సీఐడీ నోటీసులు ఇచ్చి కనీసం మెట్లెక్కించలేని మీరు, ఈ రోజు నేనెందుకు అంటాను, మేమెందుకు అరెస్ట్ చేస్తాం, మాకేం పని అరెస్ట్ చేయడానికి అని అంటున్న ప్రతిసారి 10 అడుగులు వెనక్కెళ్ళిపోతున్నారు సార్. అవును అన్నాము, ఇవాళ కాకపోతే రేపు చేపిస్తాము. మేము తలుచుకుంటే ఏమైనా చేయగలరు. సెంట్రల్ మమ్మల్ని అంధి హై, తుఫానీ హై అనింది. మా మాట వింటది. ఇవాళ కాకపోతే రేపైనా మా అధినాయకుడు జగన్‌ని ఆటాడిచ్చి జైల్లో ఎయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదని మరొక్కసారి స్టేట్మెంట్ ఇవ్వొచ్చుగా? బావుండేది. ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద గంప గుత్తుగా వైసీపీ కండువాలేసి పడిపోయిన వాళ్ళు కేంద్ర నిఘా సమాచారాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారే 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారనే స్టేట్మెంట్ ని మీ అధినాయకుడు నిరూపిస్తాడా? లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? ఇక్కడ రైట్. ఎందుకంటే ఆడపిల్లలతో వ్యవహారం. అవును. తప్పిపోయింది ఆడపిల్లలు, తప్పించింది ఆడపిల్లలు. అరెరెరెరె! మహిళలకి మర్యాద ఇచ్చే మనం మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చా? ఆధారాలు లేకుండా చేయొచ్చా? మీకొక ఛాన్సు. మీరు ఆధారాలు నిరూపించండి. నిరూపించండి. నిఘా సమాచారాలు మూడో కంటికి ఇంట్లో భార్యకి కూడా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పకుండా ఒక ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు, వాళ్ళు ప్రాణాలతో తిరిగొచ్చే వరకు వాళ్ళెక్కడికెళ్తామని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు. నిఘా సమాచారాల్లో పనిచేస్తున్న అధికారులు కనుక్కోండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో కనుక్కోండి. గతంలో సెంట్రల్‌లో సీబీఐ వచ్చి రాష్ట్రంలో పనిచేసింది కొద్దో గొప్పో. అవినాష్ రెడ్డి గారి దాకా వచ్చింది. వాళ్ళ రైట్. నాన్నగారిని అరెస్ట్ చేసింది. బెయిల్ కూడా ఇవ్వలా. మరేమో ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల్లో సెంట్రల్ తొంగి కూడా చూడలే ఇటువైపు. రాష్ట్రం వైపు. పాపం సునీతమ్మ గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినారు. వాళ్ళ నాయన చనిపోయిన దానికి కారణాలేంటో వెలికి తీస్తాము మన ప్రభుత్వం వచ్చాకన్నారు. పాయే. సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తామని కవాతులు చేసినారు కర్నూలులో. పాయే. 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారన్నారు. పాయే. ఇక మరి మీరు ఏం చేస్తారు? అటు చూస్తే జగన్ గారిని తిడదామంటే సెంట్రల్ ఊరుకోదు అనేటటువంటి ఒక పదజాలం బయటకొచ్చేసింది. ఈ రోజు వెనక్కి తీసుకున్నా సరే బయటకొచ్చేసింది. ఈ రోజు అవినీతి అరాచకాలు చేస్తున్నటువంటి దుర్యోధన లాంటటువంటి గౌరవ చంద్రబాబు గారి గురించి మాట్లాడదామా అంటే మనం కర్ణుడివి. మనకి అంగరాజ్యాన్ని ఇచ్చారు. మనకి డిప్యూటీ సీఎం పదవినిచ్చారు. మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడకూడదు. మనకు అంగరాజ్యాన్ని ఇచ్చాం. మనం అన్ని చోట్ల సహాయాలు చేస్తాం. మనం కర్ణులమే. కానీ ఎవరి పక్కనున్నాం? దుర్యోధనుడి పక్కనున్నాం. దుర్యోధనుడు చేస్తున్న అరాచకాల్ని ప్రశ్నించినందుకు దాన కర్ణుడు సైతం పతనం అయిపోయినాడు. భగవద్గీత చదవండి. గోపాల సినిమాలో మీరే కదా చెప్పారు. అద్భుతమైన డైలాగులు. తప్పుని ప్రశ్నించకపోతే వారు ఎంతటి వారినైనా అంటూ మీరే కదా ప్రశ్నించినారు. సో దయచేసి ప్రొఫెసర్ రైట్. నాగేశ్వరరావు గారి మీద పడేటటువంటి జనం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమాన బృందం 30,000 పైచిలకు ఆడబిడ్డలు సార్. నిజంగా రైట్. తప్పిపోయారా? లేకపోతే పక్కవాడి ప్రభుత్వాన్ని పడేయడానికి అనుచిత వ్యాఖ్యలు చేశామా? అలాంటి రైట్. వ్యాఖ్యలు మనం చేస్తే చేసాం. కేంద్ర నిఘా సమాచారాలు చెప్పినయి అని చెప్పకూడదండి. అలా రైట్. చెప్తే కేంద్ర నిఘా సమాచారాలు నేను మీకు చెప్పానా? నువ్వెలా స్టేట్మెంట్ ఇస్తావు? అంటూ కేంద్ర నిఘా సమాచారాలు ఆయన మీద యాక్షన్ తీసుకుంటాయి. లేకపోతే ఏ రైట్. నిఘా సమాచారాలు చెప్పినయి అంటూ వైసీపీ వాళ్ళు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తారు. మొన్నెవరో ఓ పోరగాడు గనక తాగి కంప్లెయింట్ స్టేట్మెంట్ పెడితే అందరూ గనక కుమ్మేసినట్టు, ఈరోజు అందరూ ముందుకొస్తారు, అడుగుతారు, గర్జిస్తారు. బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? ఆధారాలు పెట్టి నిరూపిస్తారా? 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయినోళ్ళు వెనక్కి తెస్తారా? రైట్. సో దయచేసి దీంట్లో కూడా మనమేమి ఆయన్ని ఆగ్రహించట్లేదు సార్. ఏదో రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అంటూ గతంలో కూడా నిచ్చెనని కొట్టినావు జగన్, నిచ్చెనాయన్ని నరికేసినావు జగన్ అంటూ మనం కూడా చాలా మాటలు మాట్లాడాం. దానికేమన్నా బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? లేదైతే సెంట్రల్ మీతోనే ఉందిగా నిరూపించి అరెస్ట్ చేపిస్తారా? లిక్కర్‌లో ఆయనే, కల్తీ మద్యంలో ఆయనే, లిక్కర్ స్కామ్‌లో ఆయనే, ఇటు రైట్. లేదు, రైట్. అటు లేదు, అన్ని కేసులు ఆయన పేర్లే. కానీ కనీసం ఒక నోటీస్ ఇచ్చి సీఐడీ ఆఫీస్ మెట్లు, సీబీఐ వద్దులే, సీఐడీ ఆఫీస్ మెట్లు మన కింద పనిచేసే సీఐడీ ఆఫీస్ మెట్లు కూడా మనం ఎక్కించలేనప్పుడు ఆయన గురించి అలా ఇలా అని అనుచిత వ్యాఖ్యలు అవసరమా రైట్. అని నా ఇంకా ఉద్దేశం. ఇంకా ముఖ్యంగా అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తుల్ని కేసుల ద్వారా భయపెట్టి ఆయన మాటలను వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగిందా అంటే ఏం చెప్తారు? సార్ ఆయన కూడా చెప్పినారు సార్, నా గురించి చాలా దుర్భాషలాడినారు, ఆ ఆటవికంగా మాట్లాడినారు,
అమానుషంగా మాట్లాడినారు అంటూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చినారు సార్. ఈ రోజు నేను కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష అట్లా ఉంటుంది. కానీ నా మీద పెట్టిన కంప్లైంట్ తీసుకోవడమే కానీ దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఉమ్, అయినా సరే అయినా సరే నేను బేషరతుగా వెనక్కి తీసుకున్నాను. కానీ ఈ లోపే పేటిఎం బ్యాచ్, పేటిఎం కుక్కలని నేను పేమెంట్ తీసుకున్నానని అలా ఎలా మాట్లాడతారు? అలా ఎలా మాట్లాడతారు? అంటే మీరు మాట్లాడచ్చా మా గురించి అంటే, అయ్యో నాకు తెలిసిన అతి కొద్ది సమాచారాన్ని చెప్పిన నేను ఎవరిని బూతులు తిట్టలేదే, అవును దుర్భాషలు ఆడలేదే. అంటే అది కూడా తప్పే. ఇప్పుడు దాని వల్ల ఎంత డిగ్రేడ్ అయిపోయిందండి జనసేన పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని అరెస్ట్ చేపిద్దాం అనుకుంటే మంచిదే, గొప్ప విషయమే. కానీ అరెస్ట్ చేపిద్దాం అనుకుంటే అమిత్ షా తిట్టాడంట. అమిత్ షా నువ్వెలా అంటావంట, అది టెంపరరీ ఫ్రెండ్, పర్మనెంట్ ఫ్రెండ్, ఈ మాటలన్నింటినీ ఉమ్, కూడా ఒక మీడియా మిత్రుడు జగన్ గారిని అడిగినారండి. జగన్ గారు చక్కటి సమాధానాన్ని చెప్పినారు. అదేంటంటే సరేలేవయ్యా, వాళ్ళకి కూడా అర్థమైంది, అమిత్ షా గారికో మోడీ గారికో కూడా అర్థమైంది, ఆయన పరిపాలన చూసినారు, నా పరిపాలన చూసినారు, అవును అందుకే పర్మనెంట్ ఫ్రెండ్, టెంపరరీ ఫ్రెండ్ అని సంబోధించినారేమో అన్నట్లుగా చెప్పారు. అదే మాదిరిగా విజయ్ గారి గురించి కూడా ఒక ప్రశ్న ఉమ్, అడిగినారు సార్. తమిళనాడులో విజయ్ గారు మీ ఫోటో ఉమ్, చూపించుకొని గెలిచినారు, దాంట్లో మీ మీ సపోర్ట్ ఉందని భావించొచ్చా అంటే, ఏమయ్యా ఆయన చెన్నైలో ఆయన సొంత ఏరియా, ఆయన సొంత ఏరియాలో ఆయనకి బలం ఉంటది కానీ మీ జగన్ కి ఎలా బలం ఉంటదయ్యా? అది నా చాలా రాష్ట్రం కాదు కదా, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ బలం ఉంటదని చాలా చక్కగా దీనికి చక్కగా కారణం చెప్పారు. నేనని గాని, దీనికి కారణం నేనని గాని, నా సపోర్ట్ అతనికి ఉంటదని గాని ఉమ్, ఎక్కడా కూడా గర్వపడే మాట ఒక్కడు కూడా చెప్పలేదండి. నా బలం ఏముంటదయ్యా, ఆయన ఆయన బలంతోనే ఆయన గెలిచినాడు, నాకేముంటది నాకేముంటది చెన్నైలో బలం అంటూ చక్కటి పదజాలం వాడినారండి. ఇంకా కూడా ఇంకా కూడా వారు చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు, అవన్నీ కూడా మీరు చూసినారు. రైట్ రైట్ గొడ్డలి పార్టీ అన్నారు, దానికి ఎవరెవరిని ఎక్కడెక్కడి నుంచి అన్ని వెనక్కి తీసుకొని వచ్చినారు జగన్ గారు. నిన్న కూడా మీరు మంచి వీడియో చేద్దాం రజనీ గారు అంటే నాకు ఒకటే ఉమ్, అనిపించింది సార్, పక్క వాళ్ళు ఏమన్నా మాట్లాడితే మనం వీడియో చేయొచ్చు కానీ చక్కగా జగన్ గారే ప్రతి ప్రశ్నకి ఉమ్, ఆధారాలతో సమాధానం చెప్పినప్పుడు ఇంకేం మాట్లాడుకోవాలి. కొన్ని అవును వందల వేల లక్షల గొంతులకి ఒక్కడే సమాధానం చెప్పినాడు సార్. ఒక్కడే సమాధానం చెప్పినాడు. ఏది హింస రాజకీయం, ఎవరిది గన్ కల్చర్, ఎవరిది వెన్నుపోటు కల్చర్, ఎవరిది బండేసి వాచ్మెన్ ని కూడా చంపేసినారు, ఉమ్, ఏది బాలకృష్ణ గారి ఇంటి వాచ్మెన్ ని. అవును సో గుర్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తావన చేసినప్పుడు ఇవన్నీ కామన్ అనిపించింది కానీ సార్, ఆయన మీద ఉండే ఒకే ఒక్క నింద, ఏది జగన్ రెడ్డి గారి మీద ఉండే నింద, మీరు నిరూపించుకోలేనటువంటి నిందలు ఏంటంటే గతంలో ఆయన వేసేవి శవ రాజకీయాలు చేసినారు, శవాన్ని అక్కడ పెట్టుకొని సంతకాలు పెట్టించినారు అన్నారు సార్. ఉమ్, సో దాని గురించి ఒక కరెక్ట్ పర్సన్ సార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు. డైరెక్ట్ గా అయ్యో చెప్పారు ఆయన. ఆ రోజు మేము సంతకాలు తీసుకుంటున్నట్టు కూడా జగన్ రెడ్డి గారికి తెలియదు, మేమందరం సంతకాలు సేకరిస్తున్నట్టు కూడా ఆయనకు తెలియదు, ఆయన బాధలో ఉన్నాడు, ఆ భావోద్వేగంలో ఉన్నాడు అని చక్కటి పదజాలంతో చెప్పినారు సార్. అయితే శవాల దగ్గర ఇలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడతారా అంటే ఎందుకు మాట్లాడరు సార్? బలేటోళ్లే, బలేటోళ్లే. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు మన ఉమ్, ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దామా అని పక్కనే శవ ఉంది, ఈ పక్కన కుర్చీలు వేసుకొని కేటీఆర్ గారితో ఆయన సంబోధించిన పదం, ఉమ్, ఏమయ్యా నువ్వు రాజకీయ నాయకుడు, ఆ శవాల కాడ చిల్లర ఎరుకునేవాడు అని మనం అనలేదు సార్, మనం అనలేం కూడా. కేసీఆర్ గారు అన్నారు సార్, కేటీఆర్ గారు అన్నారు. అవును టీడీపీ కేటీఆర్ గారు. పేయడం బ్యాచ్ ఏమన్నా ఉంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారిని బూతులు తిట్టుకోండి, నేను చెప్పలేదయ్యా స్వామి, వాళ్ళు అన్నారు, అవి బయటకు వచ్చినాయి. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా కలిసి రాజకీయం చేద్దామా, మన ఇద్దరం కలిసి నిలబడదామా అంటే ప్రతి సెకను మీరు రాజకీయంగా ఎలా ఎదగాలని ఆలోచిస్తారే కానీ చనిపోయిన వ్యక్తి గురించి బాధపడుతూ అరే ఆ కుటుంబం రైట్ కోల్పోయింది. హరికృష్ణ గారికి ఎన్టీ రామారావు గారికి ఉండే సత్సంబంధాలు ఏంటి, అసలు ఎన్టీ రామారావు గారు బ్రతికుంటే హరికృష్ణ గారితోనే పార్టీ పెట్టి ఆయనే ముఖ్యమంత్రిగా చేసి ఉండేవాళ్ళు కదా, ఆయన మీద కోడిగుడ్లు వేసిన వాళ్ళు ఏంటి. వైస్రాయి హోటల్లోంచి ఎదిగిన పార్టీ టీడీపీ అయితే, ఏదైతే వైఎస్ఆర్ గారి ఆదర్శాలతో, ఆయన ఉమ్, అనుభవాలతో, ఆయన ఆశీస్సులతో వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ అండి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని మరొకసారి మళ్ళీ మనం నిరూపించాలి. రైట్ ఇవన్నిటికి థ్యాంక్ కూడా యూ. చక్కటి పదజాలంతో ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేస్తూ, అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ, ఇంత స్కామ్ జరిగింది, ఇంత స్కామ్ జరిగిందని వన్ అండ్ ఓన్లీ ఆర్మీగా అతను ఒక్కడే ముందుకు వచ్చినాడు సార్. ఈ రోజు ఒక రైట్ ఎవిడెంటరీగా నిలబడ్డారు సార్. సో ఎనీవే ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎదుర్కొన్నటువంటి సమస్యను చూస్తే, రాష్ట్రంలో గతంలో ఇందిరాగాంధీ గారి టైంలో మీకు తెలుసు 1975 ఎమర్జెన్సీ ఎంత తెలుసు, ఎవరు అవును పత్రికా స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు, బయటికి రాకూడదు, మీడియా వాళ్ళని అరెస్టు. అది అటువంటిది ఇప్పుడు జరుగుతుందేమో, ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఇది తప్ప ఒప్ప అనేది కూడా లేకుండా, సరే కరెక్ట్ కాదు తప్పు, రైట్ మీరు అరెస్ట్ చేయించండి, మాకేం పని అరెస్ట్ చేయించడానికి, మేము మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి వచ్చాం, మేము బలోపేతం చేసుకుంటారంటారా, చాలా మంచి పని, చాలా మంచి పని, మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి అంటూ
అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చినారండి వైసీపీ వాళ్ళందరూ కూడా. మంచిది. జగన్ గారిని అరెస్ట్ చేయడానికి అనుకోలేదు కదా, అలా అని అడగడానికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళలేదు కదా, మంచి పని. మీ పని మీరు రైట్. చేసుకోండి, మీ పార్టీని బలోపేతం చేసుకోండి. మీ కాపుల్ని తుక్కు రేల కొడుతున్నారు, చంపి చెరువుల్లో పడేస్తున్నారు, అడిగేవాళ్ళు లేడు. మీరు మాట్లాడుకోండి. పాపం వాళ్ళని భుజాలు మోసి, జెండాలు మోసి, భుజాలు సొమ్మసిల్లిపోతున్న మీ కార్యకర్తల్ని పట్టించుకోండి, ఆ పైకి తీసుకోండి, ఆ రైట్. పక్క పార్టీని భూస్థాపితం చేయడం కాదయ్యా, మన పార్టీ పైకి ఎలా ఎదగాలో ఆలోచించండి అయ్యా అంటూ కూడా రైట్. రైట్. అద్భుతమైన సమాధానాలు వచ్చినాయి సార్. ఎనీవే, థ్యాంక్ యూ. దీనికి జగన్ రెడ్డి గారే అన్నిటికీ సమాధానాలు చెప్పడం చాలా గొప్పగా ఉంది. ఆయన అప్పుడప్పుడు ఒక 10 రోజులకు ఒకసారి అయినా బయటకు వచ్చి ఇలా అవతల వాడు అవాక్కులు చవాకులు ఎన్ని పేలినా ఒకే రోజు ఒక 2 గంటలు కేటాయించుకుంటే చాలు సార్, మొత్తం క్లీన్ స్వీప్ రైట్. అయిపోతుంది సార్.